ప్లాస్టిక్ స్టూల్స్ మధ్యలో రంధ్రం ఎందుకు ఉంటుందో మీకు తెలుసా? స్టూల్ ఏ ఆకారంలో ఉన్నా కానీ రంధ్రం ఉండటం మాత్రం కామన్. ఓ వ్యక్తి స్టూల్ పై కూర్చున్నప్పుడు అతని బరువు ఆ స్టూల్ పై పడుతుంది. ఇలాంటప్పుడు వ్యక్తి బరువును సమానంగా 4 కాళ్లపై సమానంగా ఉండటం కోసం ఆ స్టూల్ విరిగిపోకుండా ఉండేందుకు ఆ రంధ్రం సహాయపడుతుంది. అంతేకాకుండా కూర్చున్నప్పుడు ఒత్తిడి లేకుండా గాలి మొత్తం ఆ రంధ్రం ద్వారా వెళ్తుంది. సాధారణంగా ఒక ప్లాస్టిక్ స్టూల్ పై మరో స్టూల్ వేస్తూ ఉంటాం. స్టూల్ మధ్యలో రంధ్రం ఉండటం వల్ల ఒక దానిపై మరో స్టూల్ వేసిన ఈజీగా వస్తుంది. కారణం ఆ చిన్న రంధ్రం వల్ల గాలి ఒత్తిడి ఉండదు. అదే ఈ రంధ్రం లేకపోతే ఒక దానిపై మరొకటి సెట్ అవ్వదు. ఈ చిన్న రంధ్రాలు వల్ల స్టూల్స్ ని ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్ కి తీసుకెళ్లేందుకు కూడా ఉపయోగపడతాయి. రంధ్రం ఉండటం వల్ల వాటిని ఈజీగా క్యారీ చేయవచ్చు. మరొక విషయానికి ఏంటంటే ఈ రంధ్రాలు పెద్దగా కూడా ఉండవు. కేవలం ఒక వేలు పట్టేంత ప్లేస్ వరకు మాత్రమే చిన్నగా ఉంటాయి. ఎందుకంటే రంధ్రం పెద్దగా పెడితే దానిపై ప్రెజర్ పడి విరిగిపోయే అవకాశం కూడా ఉంది. అందుకే చిన్న రంధ్రాలు మాత్రమే పెడతారు. ఎమోషనల్గా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారా? గుండె ప్రమాదాలు వ్యవస్థాయి జాగ్రత్త. మీరు తరచూ ఆందోళన, నిరాశ, భయం, విచారం, ఒత్తిడికి గురవుతున్నారా? దీనివల్ల గుండె ప్రమాదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయన్న విషయానికి మీకు తెలుసా? ఇటీవల జరిగిన అధ్యయనాల ప్రకారం ఎక్కువగా ఒత్తిడి, విచారం, నిరాశకు గురైన సమయంలో బాడీలో కాటేకొలమైన్ అనే ఒత్తిడి హార్మోన్ రిలీజ్ అవుతుంది. దీనివల్ల ఆక్సిజన్ సప్లై పెరుగుతుంది. దీంతో శరీరం చురుకుగా స్పందించేలా చేస్తుంది. బాడీ ఎక్కువగా యాక్టివ్ అయితే గుండె వేగంగా కొట్టుకుంది. ఇలా వేగంగా, ఎక్కువగా ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటి వాటి కారణంగా మనిషి ఆలోచనలో పడతాడు. దీంతో ఏవేవో ఆలోచనలు చుట్టుముడతాయి. దీంతో నిద్ర సరిగ్గా పట్టదు. నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్, బరువు పెరగడం వంటి సమస్యలను ఎదుర్కొనాల్సి వస్తుంది. అంతేకాకుండా నిద్రలేమితో బాధపడేవారు ఏ పని మీద దృష్టి పెట్టరు. శారీరక శ్రమ కూడా ఉండదు. దీంతో గుండె జబ్బులు మరింత ఎక్కువ అయ్యే అవకాశాలు లేకపోలేదు. ఈ బిర్యానీ ఆకు కేవలం ఆకు మాత్రమే కాదండోయ్, బోలెడన్ని ప్రయోజనాలు ఉన్నాయి. బిర్యానీ ఆకు దీన్నే బే ఆకు అని అంటారు. ఈ బే ఆకును ఎక్కువగా బిర్యానీ, పులావ్, ఫ్రైడ్ రైస్, మసాలా కూరలు వంటి వాటిల్లో మాత్రమే ఉపయోగిస్తారు. అందుకే దీనికి బిర్యానీ ఆకు అని పేరొచ్చింది. ఇది ఆకే కాదా, కేవలం రుచిని మాత్రమే ఇస్తుంది అనుకుంటే మాత్రం పొరపాటే. ఈ ఆకుతో ఉండే ప్రయోజనాలు అన్నీ ఇన్ని కాదండోయ్. బే ఆకుల్లో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు శరీరాన్ని హెల్దీగా చేస్తాయి. ఆకు వలన ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. బే ఆకు రుచిని, సువాసనను మాత్రమే కాదు, తిన్న ఆహారాన్ని అరుగుదల చేసే శక్తి కూడా ఇందులో ఉంది. బిర్యానీ ఆకును తరచూ మన వంటల్లో చేర్చడం వల్ల రుచి పెరగడమే కాకుండా జీవక్రియను పెంచుతుంది. దీంతో ఆహారం నిల్వ ఉండకుండా త్వరగా జీర్ణం అవుతుంది. పాములు నిజంగా ప్రేమించుకుంటాయా? డిస్టర్బ్ చేస్తే పగపడతాయా? జీవుల మనుగడకి సంభోయ ప్రక్రియ కీలకం. సృష్టిని కొనసాగించడం అనేది అది ఏ జాతి అయినా కలయికపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే దాన్ని ఒక సృష్టికార్యంగా భావిస్తూనే భారతదేశం లాంటి ప్రాంతాల్లో ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. మనిషిని మినహాయిస్తే మిగిలిన పశు, పక్ష్యాదుల్లో కూడా ప్రేమలు, విరహాలు, అలకలు ఉంటాయన్నది ఏనాటి నుంచో వినిపిస్తున్నమాటే. మరీ ముఖ్యంగా పాములు పగపడతాయని ఎంతగా ప్రచారం ఉందో, వాటిల్లో ప్రేమ కూడా అంతే విధంగా ఉంటుందని భారతీయులు నమ్ముతారు. ఈ నమ్మకాల ఆధారంగానే పాములపై సినిమాలు కూడా నిర్మించారు. ప్రేమించుకుంటున్న పాముల్ని అంటే సంభోగక్రియల్లో ఉన్న పాముల్ని డిస్టర్బ్ చేస్తే అవి పగబడతాయన్న ఇతివృత్తంతో ఇటు తెలుగు, అటు హిందీలోనూ పలు చిత్రాలను నిర్మించారు. అవి విజయవంతంగా ప్రదర్శించబడటం వేరే విషయానికి. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం బీసీ కాలనీ సమీపంలో 2 పాములు పెనవేసుకుని సయ్యాటలాడాయి. బీసీ కాలనీ సమీపంలో 2 పాములు పెనవేసుకుని పరిసరాలను మరిచి సయ్యాటలాడుతుండగా స్థానికులు తమ ఫోన్లలో వీడియో రికార్డ్ చేశారు. అయితే తమ చుట్టూ జనాలు గుమిగూడినా ఆ పాములు ఏమాత్రం పట్టించుకోలేదు సరికదా. తమ సయ్యాటను యథావిధిగా కొనసాగించాయి. అవి అలసిపోయిన తరువాత చెరోదారిన వెళ్ళిపోయాయి. అయితే పాములు సయ్యాటలాడుకుంటున్న సమయంలో కొంతమంది యువకులు వాటిని కొట్టి చంపేందుకు ప్రయత్నించడంతో అక్కడే ఉన్న పెద్దలు వారిని వారించారు. పాములు సంభోగం చేసుకుంటున్న సమయంలో వాటిని కొట్టినా, ఇబ్బంది కలిగించినా పగపడతాయని హెచ్చరించారు. అంతర్లీనంగా భారతీయ సమాజంలో పశువులు, పక్షులు,
పాములు సంభోగం చేసుకుంటున్న సమయంలో వాటికి అంతరాయం కలిగించకూడదన్న భావన కారణంగానే పెద్దలు ఇలా చెబుతారన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే పాములు పగపట్టడం, వాటికి కూడా ప్రేమ, కోపం, అజ్ఞాపక శక్తి ఉంటాయని భావించడం ప్రజల భ్రమే అంటున్నారు పరిశోధకులు. వీటి ప్రేమ విషయానికి పక్కన పెడితే పగ, గుర్తుపెట్టుకుని మరీ వెంటాడతాయన్న వాదనలో వాస్తవం లేదని ఇటీవల పరిశోధనల్లో తేలింది. ఆడపాములు మగపాములను ఆకర్షిస్తాయా? పాముల్లో స్వయంవరాలు ఉంటాయట. ఆడపాములు మగపాములను ఎన్నుకుని సయ్యాటలాడతాయట. ఈ పాముల స్వయంవరంలో మనుషుల్లోలాగే ఆడపాము మగపామును ఎన్నుకుంటుందని గుర్తించారు. ఆడపాము మగపామును ఎన్నుకున్న తరువాత సంభోగం సాగిస్తాయి. ఈ ప్రక్రియలో ఆడపాము డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. ఆడపామే ఎప్పుడూ ఆధిపత్యం ప్రదర్శిస్తుంది. తన జతగాడి ఎంపిక నుంచి సంభోగం వరకు నిర్ణయాధికారం ఆడపాముదే. 20కి కొనే చిప్స్ ప్యాకెట్ వెనుక దుకాణదారుడికి ఎంత లాభమో తెలుసా? మీరు దుకాణానికి వెళ్ళి 5, 10 లేదా 20 రూపాయలు చెల్లించి చిప్స్ ప్యాకెట్ కొనండి. మీరు 5, 10 లేదా 20 రూపాయలకు కొనుగోలు చేసిన ప్యాకెట్ దుకాణదారునికి ఎంత లభిస్తుందో తెలుసా? ఒక ప్యాకెట్ ధర ఎంత పడుతుంది? లేస్, బింగో చిప్స్ సాధారణంగా మార్కెట్లో కనిపిస్తాయి. ఇవి కాకుండా చాలా కంపెనీలు తమ చిప్స్లను మార్కెట్లో విక్రయిస్తున్నాయి. మీరు విహారయాత్ర కోసం ఇంటి నుండి బయలుదేరిన వెంటనే మీరు దుకాణంలో కొనుగోలు చేసే మొదటి వస్తువు చిప్స్ ప్యాకెట్. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ చిప్స్ తినడానికి ఇష్టపడతారు. చిప్స్ మార్కెట్లో 5 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు నుండి పెద్ద ఫ్యామిలీ ప్యాక్ల వరకు అందుబాటులో ఉన్నాయి. మీరు దుకాణానికి వెళ్ళి 5, 10 లేదా 20 రూపాయలు చెల్లించి చిప్స్ ప్యాకెట్ కొనండి. మీరు 5, 10 లేదా 20 రూపాయలకు కొనుగోలు చేసిన ప్యాకెట్ దుకాణదారునికి ఎంత లభిస్తుందో తెలుసా? ఒక ప్యాకెట్ ధర ఎంత పడుతుంది? లేస్, బింగో చిప్స్ సాధారణంగా మార్కెట్లో కనిపిస్తాయి. ఇవి కాకుండా చాలా కంపెనీలు తమ చిప్స్లను మార్కెట్లో విక్రయిస్తున్నాయి. 20 రూపాయలు విలువైన చిప్స్ ప్యాకెట్ దుకాణదారుడికి దాదాపు 18 రూపాయలు పలుకుతోంది. 10 రూపాయలు చిప్స్ ప్యాకెట్ ధర దాదాపు 9 రూపాయలు. ఇప్పుడు మనం అత్యధికంగా అమ్ముడవుతున్న చిప్స్ ప్యాక్ గురించి మాట్లాడుకుంటే, అంటే దుకాణదారుడు చిప్స్ ప్యాక్పై 10% లాభం పొందుతాడు. అంటే దుకాణదారుడు 5 రూపాయల ప్యాకెట్పై 50 పైసలు, 10 రూపాయల ప్యాకెట్పై 1 రూపాయి, 20 రూపాయల ప్యాకెట్పై 2 రూపాయలు ఆదా చేస్తాడు. కానీ కొన్ని స్థానిక కంపెనీల నుండి చిప్స్ కూడా వస్తాయి. వాటిపై దుకాణదారుడు దాదాపు 12 నుండి 15% లాభం పొందుతాడు. హిస్టారికల్ సినిమాలు ఎన్నో చూసి ఉంటాం. కానీ ఈ థియేటర్దే 124 ఏళ్ల హిస్టరీ. ఆ చరిత్ర ఇదే. మన దగ్గర 15 ఏళ్ల కిందట కట్టిన సినిమా థియేటర్లకే ఇప్పుడు దిక్కుదివానం లేదు. ఫంక్షన్ హాల్స్గా మారిన హాల్స్ ఎన్నో. థియేటర్ల అంతరించి అక్కడ మాల్స్ వెలిశాయి. కొన్ని అపార్ట్మెంట్లుగానూ రూపాంతరం చెందాయి. ఇక మల్టీప్లెక్స్ వచ్చి సింగిల్ స్క్రీన్ థియేటర్లను పూర్తిగా మింగేశాయి. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఫ్రాన్స్లో ఓ సినిమా థియేటర్ ఉంది. 124 ఏళ్ల కిందట కట్టిన ఆ థియేటర్లో ఇప్పటికీ సినిమాలను ప్రదర్శిస్తున్నారు. ప్రపంచంలో ఇదే ఓల్డెస్ట్ సినిమా థియేటర్. దాని పేరు ఈడెన్ థియేటర్. లుమైరీ బ్రదర్స్ తీసిన కదులుతున్న ట్రైన్ను మొట్టమొదటిసారిగా ఈ సినిమా థియేటర్ తెరపై ప్రదర్శించారు. నిమిషం వ్యవధి ఉన్న అతి చిన్ని సినిమాతో ఈ థియేటర్ మొదలయ్యింది. ట్రైన్ స్టేషన్లోకి వచ్చి ఆగడాన్ని తెరపైన చూసిన ప్రేక్షకులు కేరింతలు కొట్టారు. మొదటి ఆటను తిలకించిన 250 మంది ప్రేక్షకులు అందించిన శుభాశీస్సులో వారి బోని ఇచ్చిన బలమో ఏమో కానీ ఈడెన్ థియేటర్ 1995 వరకు నిరాటంకంగా నడుస్తూ వచ్చింది. మధ్యలో ఎవరి దిష్టి తగిలిందో ఏమో కానీ 1980లో థియేటర్కు ఎనలేని కష్టాలు వచ్చిపడ్డాయి. థియేటర్ ఓనర్ను డబ్బు కోసం దోపిడీ దొంగలు చంపేశారు. దాంతో సినిమా హాల్ కొన్ని రోజుల పాట వెలవెలబోయింది. ఆ తర్వాత థియేటర్లో సినిమాలు నడవలేదని కాదు, ఏడాదికో వారం రోజుల పాటు ఈ థియేటర్లో సినిమాలను ప్రదర్శించారు. వారం రోజుల పాటు సాగే ఆ చలనచిత్రోత్సవంలో ఆణిముత్యాల్లాంటి ఫ్రెంచ్ సినిమాలను ప్రదర్శించారు. 1995 వరకు ఈ తంతు కొనసాగింది. ఆ తర్వాత మూతపడింది. ఫ్రాన్స్ ప్రజలు ఈడెన్ థియేటర్ను ఓ సినిమా హాల్లా ఎప్పుడూ చూడలేదు. అదో చారిత్రక వారసత్వ కట్టడంగా భావించారు. ఆ సంపదను కాపాడుకోవడం కోసం పోరాటం చేశారు. వీరి పట్టుదలకు స్థానిక అధికారులు దెబ్బకు దిగి వచ్చారు. దాదాపు 80 లక్షల డాలర్లతో, మన కరెన్సీలో చెప్పాలంటే 49 కోట్ల రూపాయలను వెచ్చించి థియేటర్ను అందంగా తీర్చిదిద్దారు. కొత్తగా అమర్చిన వెల్వెట్ సీట్లు, కొత్త కార్పెట్లు, మొజాయిక్ ఫ్లోరింగ్,
పసుపుపచ్చని పెయింట్తో సినిమా హాల్కు కొత్త కళ వచ్చింది. ఇప్పుడా థియేటర్ టూరిస్ట్ ప్లేస్గా మారింది. కేవలం 166 మంది ప్రేక్షకులు పట్టేంత చిన్న సినిమా హాలే అయినా అది ఫ్రాన్స్ ప్రజల గుండె చప్పుడు. వారికదో గర్వకారణం. చీర్ లీడర్స్ ఆదాయమెంతో తెలుసా? ఐపీఎల్ అంటేనే కాసుల వర్షం కురిపించే క్రికెట్ లీగ్. ఐపీఎల్ వేలం మొదలు, లీగ్ ముగిసే వరకు సంబరమే. ఈ లీగ్ క్రికెట్ ప్లేయర్లకు కాసుల పంట పండిస్తుంది. స్టార్ ప్లేయర్లు మొదలు, ఇప్పుడిప్పుడే కెరీర్ స్టార్ట్ చేస్తున్న యువ క్రికెటర్ల వరకు అందరికీ అదృష్ట రేఖగా మారింది. ఇక ఐపీఎల్ లీగ్ క్రికెట్ అభిమానులకు ఇచ్చే జోష్ అంతా ఇంతా కాదు. తమ బ్యాటింగ్, బౌలింగ్తో రెచ్చిపోయే ప్లేయర్లకు కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్న ఫ్రాంచైజీలు వారిలో జోష్ పెంచే చీర్లీడర్స్కి కూడా భారీగా మొత్తంలో పారితోషికం చెల్లిస్తాయి. అయితే వీరికి ఒక్కో మ్యాచ్ లెక్కన డబ్బులు చెల్లిస్తారు. మరి చీర్లీడర్స్కు ఏ ఫ్రాంచైజీ ఎంత చెల్లిస్తుంది వంటి ఆసక్తికర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆయా ఫ్రాంచైజీలు ఐపీఎల్ చీర్లీడర్స్కు ఒక్కో మ్యాచ్కు సగటున రూ. 12,000 నుంచి రూ. 17,000 వరకు చెల్లిస్తాయట. అయితే అన్నింటికంటే కోల్కతా నైట్ రైడర్స్ తమ చీర్లీడర్స్కు ఎక్కువ మొత్తం చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. కేకేఆర్ తన చీర్లీడర్స్కి ఒక్కో మ్యాచ్కు రూ. 24,000 పారితోషికం ఇస్తోంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తమ చీర్లీడర్స్కు మ్యాచ్కు రూ. 12,000 ఇస్తుండగా ముంబై ఇండియన్స్ తన చీర్లీడర్స్కి ఒక్కో మ్యాచ్కు రూ. 20,000 చొప్పున చెల్లిస్తోంది. ఆర్సీబీ సైతం రూ. 20,000 ఇస్తోంది. అంతేకాదు వారికి వసతి సౌకర్యాలు కల్పిస్తున్నాయి. ఎంటర్టైనర్స్గా చీర్లీడర్స్ అందరినీ ఆకర్షిస్తుంటారు గాని వారి ఎంపిక అంత ఈజీగా ఏం జరుగదట. మంచి డ్యాన్సర్లు, మోడలింగ్ రంగంలో ఉండి ప్రతిభావంతులైన వారిని అనేక దఫాలుగా పరీక్షించిన తరువాత చీర్లీడర్స్గా ఎంపిక చేస్తారట. పాతాళాన్ని చూడాలనుకుంటున్నారా? అక్కడి రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. పాతాళ భువనేశ్వర్ గుహ దేవాలయం ఉత్తరాఖండ్లోని పితోర్ఘర్ జిల్లాలోని గంగోలిహాట్ నుండి 14 కి.మీ. దూరంలో నిర్మించబడింది. పాతాళ భువనేశ్వర్ గుహ దేవాలయం సముద్ర మట్టానికి 90 అడుగుల దిగువన ఉంది. ఈ ఆలయాన్ని 8వ శతాబ్దంలో జగద్గురు ఆదిశంకరాచార్యులు కనుగొన్నారని చెబుతారు. శంకరాచార్యులు ఇక్కడ ఒక రాగి శివలింగాన్ని స్థాపించారు. ఆలయానికి వెళ్లే ముందు మేజర్ సమీర్ కత్వాల్ స్మారకం మీదుగా వెళ్ళాలి. ఆలయ ప్రవేశం గ్రిల్ గేట్ నుండి ప్రారంభమవుతుంది. గుహలాంటి ఈ దేవాలయం మార్గం చాలా సన్నగా ఉంటుంది. ఈ గుహలోని రాళ్లపై ఏనుగు లాంటి కళాకృతులు కనిపిస్తాయి. ఇక్కడ రాళ్లపై సర్పరాజు బొమ్మ కనిపిస్తుంది. ఇక్కడ ఒక పురాతన గుహ ఉంది. ఇది నేటికీ ప్రజలకు మిస్టరీగా మిగిలిపోయింది. ఈ గుహ భారతదేశంలోని పురాతన గ్రంథాలలో కూడా వివరించబడింది. ఈ గుహలో ప్రపంచం అంతానికి సంబంధించిన లోతైన రహస్యం దాగి ఉందని నమ్ముతారు. పురాణాల ప్రకారం ఈ ఆలయంలో రాండ్వార్, పాపద్వార్, ధర్మద్వార్, మోక్షద్వార్ అనే 4 ద్వారాలు ఉన్నాయి. రావణుడు చనిపోయినప్పుడు పాపద్వారాన్ని మూసేశారని చెబుతారు. కురుక్షేత్ర యుద్ధం తర్వాత రణరంగం కూడా మూసివేశారు. ఇక్కడ ఉన్న గణేష్ విగ్రహాన్ని ఆదిగణేష్ అని అంటారు. గుహలోని 4 స్తంభాలు సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగాలను సూచిస్తాయని చెబుతారు. 3 సైజుల స్తంభాలలో మార్పు లేదు. కానీ కలియుగ స్తంభం పొడవు ఎక్కువ. అంటే దాని ఆకృతిలో మార్పు ఉంది. ఇక్కడ ఉన్న శివలింగం కూడా నిరంతరం పెరుగుతుందని చెబుతారు. ఈ రహస్యమైన గుహను చూసేందుకు పెద్ద సంఖ్యలో యాత్రికులు వస్తుంటారు. దర్శనం కోసం యాత్రికులు గంటల తరబడి వేచి ఉంటారు. ఇక్కడ ఒకేసారి 15 మంది మాత్రమే లోపలికి వెళ్ళగలుగుతారు. ఇక్కడి వెళ్ళాలనుకునే వారికి విమాన సౌకర్యం కూడా ఉంది. విమానంలో వెళ్లాలనుకుంటే నైని సైని విమానాశ్రయంలో దిగాలి. ఈ ఆలయం ఇక్కడికి 91 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మీరు రైలులో వస్తే మీరు కత్గోడం వరకు రైలులో వెళ్లవలసి ఉంటుంది. ఈ ఆలయం రైల్వే స్టేషన్ నుండి 192 కిలోమీటర్ల దూరంలో ఉంది. రోడ్డు మార్గంలో రావాలనుకునేవారు అల్మోరా, బిన్సార్, జగేశ్వర్, కౌసాని, నైనిటాల్ మీదుగా ఇక్కడికి చేరుకోవచ్చు. టామ్ అండ్ జెర్రీ సిరీస్. టామ్ మరియు జెర్రీ లేకుండా మన బాల్యం ఏమీ లేదు. అయినప్పటికీ మనం టామ్ మరియు జెర్రీని చూసినప్పుడల్లా ఒక చిరునవ్వు వస్తుంది. ఈ కార్టూన్ మన జీవితాలపై అంత మధురమైన ప్రభావాన్ని చూపింది. టామ్ అండ్ జెర్రీని విలియం హన్నా, జోసెఫ్ బార్బరా సృష్టించారు. వారు స్కూబీ డూ, ది ఫ్లింట్ స్టోన్స్ అనేక ఇతర కార్టూన్ షోలను కూడా సృష్టించారు. టామ్ అండ్ జెర్రీ ఫిబ్రవరి 10, 1940న అరంగేట్రం చేశారు. ఎక్కువ నిడివి ఉన్న మొదటి ఎపిసోడ్లో టామ్ 4 కాళ్లపై నడుస్తుంది.
మొదటి ఎపిసోడ్కు పస్ గెట్స్ ది బూట్ అనే టైటిల్ పెట్టారు. టామ్ మరియు జెర్రీ 1940లో వారి మొదటి ఎపిసోడ్లో జాస్పర్, జింక్స్ అని పిలువబడింది. తరువాత వారి పేర్లు టామ్ మరియు జెర్రీగా మార్చబడ్డాయి. టామ్ అండ్ జెర్రీ ఆస్కార్కి 13 సార్లు నామినేట్ అయ్యి 7 సార్లు గెలిచింది. ఒకదానికొకటి వెంబడించే వారి 2 ఉపగ్రహాలకు టామ్ అండ్ జెర్రీ అని నాసా పేరు పెట్టింది. టామ్ అండ్ జెర్రీ సిరీస్లో మొత్తం 164 షార్ట్స్ 1940 నుండి 2014 మధ్య విడుదల చేయబడ్డాయి. టామ్ అండ్ జెర్రీ క్లైమాక్స్ ఇప్పటికీ ఒక రహస్యం. చివరి ఎపిసోడ్ పూర్తిగా ప్రసారం కాలేదు. టామ్ అండ్ జెర్రీ వారి జీవితాలను రైలు ట్రాక్పై ముగించారు. ఈ సాధువు శరీరం 450 ఏళ్లుగా భద్రం. నేటికీ రక్తస్రావం, పెరిగే గోర్లు. మన దేశంలోనే, ప్రపంచవ్యాప్తంగా అనేక రహస్యాలు ఇప్పటికీ ఛేదించబడలేదు. ఆ మిస్టరీలను ఛేదించడానికి చాలాసార్లు ప్రయత్నించారు. అయితే అతి తక్కువ విషయాలను, అతి కొద్ది మంది మాత్రమే మిస్టరీల హిస్టరీకి కనిపెట్టారు. విజయం సాధించి చరిత్రలో తమ పేరు లిఖించుకున్నారు. అయితే మానవ మేధస్సుకు అందని ఒక రహస్యం భారతదేశం నడిబొడ్డున కూడా దాగి ఉంది. నిజానికి గోవా రాష్ట్రంలో మిస్టరీ చర్చి ఉంది. 450 ఏళ్లుగా మృతదేహాన్ని ఎక్కడ ఉంచినా ఆ మృతదేహం ఇంకా కుళ్ళిపోకుండా ఉండడం ఆశ్చర్యకరం. నేటికి డెడ్ బాడీ నుంచి రక్తం వస్తుందని, గోళ్లు సాధారణ మనుషుల్లాగే పెరుగుతాయని ఈ మృతదేహం గురించి చెబుతారు. ఈ మృతదేహం గురించి తెలుసుకుందాం. నివేదిక ప్రకారం ఈ మృతదేహం ఫ్రాన్సిస్ జేవియర్కు చెందినది. అతను భారతదేశంలో క్రైస్తవ మత స్థాపన ప్రసిద్ధి చెందాడు. అతను ఏప్రిల్ 7, 1506 స్పెయిన్లో జన్మించాడు. గోవాను ఆయన పరిపాలిస్తున్న సమయంలో పోర్చుగీసు వారు ఆయనను సాధువుగా చేశారని చెబుతారు. వారికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించి క్రైస్తవ మతాన్ని ప్రచారం చేయాలని కోరారు. ఎందుకు ఖననం చేయలేదంటే, ఫ్రాన్సిస్ జేవియర్ తనకు ఇచ్చిన పనిని చాలా బాగా చేశాడు. అనేక మందిని తమ మతం అనుసరించే విధంగా శిష్యులను తయారు చేశాడు. అనేక మంది అతనిని చివరి వరకు అనుసరించారు. సెయింట్ జేవియర్ కేవలం 10 సంవత్సరాల మిషనరీ కాలంలో 52 వేర్వేరు రాష్ట్రాల్లో యేసుక్రీస్తును గురించి బోధించాడు. 9000 మైళ్ల ప్రాంతంలో క్రీస్తు బోధనలను ప్రజలు చేరవేశారు. లక్షలాది మంది ప్రజలను యేసుక్రీస్తు శిష్యులను చేశాడు. భారతదేశంలోనే కాదు, చైనా, జపాన్ సహా చుట్టుపక్కల దేశాలలో క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేశాడు. చైనాకు వెళ్తూ సముద్ర ప్రయాణం చేసే సమయంలో ఆయన మరణించారని చెబుతారు. అయితే తాను మరణిస్తే తన మృతదేహాన్ని గోవాలో ఖననం చేయాలని ఫ్రాన్సిస్ జేవియర్ ముందే శిష్యులకు చెప్పాడట. 100 సంవత్సరాల క్రితం ఒక మహిళ తాను ఒకసారి సెయింట్ జేవియర్ పాదాలలో సూదిని గుచ్చునట్లు, అప్పుడు అక్కడ నుండి రక్తం రావడం ప్రారంభించిందని పేర్కొంది. అతని మృతదేహాన్ని ఉంచిన చర్చి సుమారు 450 సంవత్సరాల నాటిది. ప్రతి 10 ఏళ్లకు అతని శరీరాన్ని ప్రదర్శనకు ఉంచుతారు. ఈ సమయంలో మృతదేహానికి పెరిగిన గోర్లు కత్తిరిస్తారు. అంతేకాదు, ఫ్రాన్సిస్ జేవియర్ మృతదేహాన్ని చూడడానికి ప్రపంచం నలుమూలల నుండి క్రైస్తవులు బృందాలుగా వస్తారు.